హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వెల్కమ్ టు ఆర్టిస్ట్ పద్మశాలి దుర్గారావు ఛానల్. ఫ్రెండ్స్, టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ సమ్మర్ కోర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. అయితే ఇప్పుడు మీరు ఏదైతే టీటీసీ 42 డేస్ ట్రైనింగ్ తీసుకున్నారో మీరు ప్రాక్టికల్ గా వెళ్లారు. అది ఇప్పుడు దానికి థియరీ ఎగ్జామ్ అనేది మీరు రాయాలి. సో దానికి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అలాగే ఎవరైతే ఇంతకు ముందు ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారో థియరీ ఎగ్జామ్, వాళ్ళు కూడా ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేసుకోవాలి, డీటెయిల్స్ ఏంటి, ఫీజు ఏంటి అనేది అన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అయితే మీరు చేయాల్సింది ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. స్క్రీన్ మీద అసలు ప్రెస్ నోట్ ఏముంది, ఎగ్జామ్ ఫీజు ఎప్పుడు ఏ టైంలో మనం కట్టొచ్చు అనే విషయాలు తెలుసుకుందాం. సో మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేద్దాం. గూగుల్ క్రోమ్ లో బిఎస్సి ఏపీ సో ఓపెన్ చేయగానే మనకి ఫస్ట్ ఏదైతే వచ్చిందో అది ఓపెన్ చేస్తే సో సైట్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. సో అయితే ఇది కిందకి రావాలి. మనం ఇలా మీరు కిందకి స్క్రోల్ చేసుకుంటూ వచ్చేసేయండి. ఇలా స్క్రోల్ చేసుకుంటూ వచ్చేస్తే ఇక్కడ టీటీసీ అని ఉంది చూడండి. సో ఇక్కడ ప్రెస్ నోట్ టీటీసీ లోయర్ గ్రేడ్ థియరీ ఎగ్జామ్ ఆగస్టు 2024 టీటీసీ లోయర్ గ్రేడ్ థియరీ ఎగ్జామ్ ఆగస్ట్ అని ఉంది. ఫస్ట్ మనం ప్రెస్ నోట్ చూద్దాం. ప్రెస్ నోట్ ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ప్రెస్ నోట్ అనేది 11/6 ఇచ్చారు. సో ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ లోయర్ గ్రేడ్ మీద ఎవరైతే థియరీ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో అది 5 డిస్ట్రిక్ట్స్ లో ఉంటుంది. అది విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, వైఎస్ఆర్ కడప అండ్ అనంతపురం ఉంది. సో ఈ 42 డేస్ ఎవరైతే చేశారో వాళ్ళు దీన్ని అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇంతకుముందు ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళు కూడా ఇది అప్లై చేసుకోవచ్చు. త్రూ ఆన్లైన్ అని ఇచ్చారు. సో వెబ్సైట్ కూడా ఇచ్చారు. సో దీనికి లాస్ట్ డేట్ ఏంటో చూద్దాం. సో డ్యూ డేట్స్ ఫర్ రిమిటెన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీజ్ అండ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. సో వితౌట్ ప్యానల్ ఫీ 1/7/2024 వరకు ఇచ్చారు. సో అదే విత్ ప్యానల్ ఫీ అంటే ఫైన్ తోటి 6/7 వరకు ఇచ్చారు. ఇక్కడ ఇన్ని డేట్స్ ఉన్నాయి. అసలు ఈ డేట్స్ ఏంటి అంటే మీకు ఈజీగా చెప్తున్నాను. ఇది మీరు ఎవరైతే నిన్నటి వరకు అంటే మొన్నటి వరకు మీరు సమ్మర్ కోర్సు 42 డేస్ ట్రైనింగ్ తీసుకున్నారో అక్కడ ఇన్ఛార్జ్ ఉంటారు కదా, ఆ ఇన్ఛార్జ్కి డైరెక్ట్గా మీరు పే చేయొచ్చు. అక్కడ వెళ్ళి అప్లికేషన్ కూడా ఇవ్వచ్చు మీరు. అయితే ఆన్లైన్లో తీసుకున్నదే ఇవ్వాలి. కానీ ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. మీరు ఇక్కడ లోయర్ గ్రేడ్ అనేది ఇక్కడ ఉంది, ఓపెన్ చేయండి. ఇక్కడ చూస్తే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అని అడుగుతుంది. మరి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎవరు ఇస్తారు? సో మీకు యూజర్ నేమ్ అంటే మీ పేరు ఉంటుంది, పాస్వర్డ్ అనేది ఏంటనేది మీకు తెలుస్తుంది. సో ఆ పాస్వర్డ్ ఇన్ఛార్జ్ నుంచి మీరు తీసుకోవచ్చు. లేదంటే అది ఎలా ఫిల్ చేయాలి, ఎలా అప్లై చేయొచ్చు అనేది వాళ్ళు చెప్తారు. ఓకే, సో ఇది మీరు ఇన్ఛార్జ్ దగ్గరికి వెళ్తే ఈ డీటెయిల్స్ అన్ని తెలుస్తాయి. అలాగే ఏదైతే మీరు ఫిల్ చేశారో ట్రెజరర్ ద్వారా అది కూడా మీరు 3వ తారీఖు వరకు ఇవ్వచ్చు. అలాగే అంటే ఫీ ఏదైతే ఇప్పుడు ఇక్కడేమో ఇన్ఛార్జ్, ఇక్కడ ట్రెజరర్ ద్వారా 2 చేయొచ్చు. ఇక 3వ ఆప్షన్ వచ్చేసి డిఓ ఆఫీస్కి కూడా వెళ్ళొచ్చు మీరు. సో డిఓ ఆఫీస్కి ఎవరైతే ఉన్నారో డిఓ ఆఫీస్లో అప్లై చేసేవాళ్ళు అక్కడ ఇది 11/7 వరకు ఇవ్వచ్చు. అలాగే డిఓ ఆఫీస్లో ఇంకా మీకు డేట్ 15/7 వరకు ఉంది. అక్కడ వెరిఫికేషన్ చేసుకొని డాక్యుమెంట్స్ అన్ని ఫైనల్గా అయ్యేది ఇక్కడ 15th వరకు ఇచ్చారు. మీకు ఏదైనా దీని గురించి అర్థం కాకపోతే డైరెక్ట్ ఫస్ట్ ఇన్ఛార్జ్ దగ్గరికి వెళ్ళండి. అంటే ఇక్కడ ఇచ్చిన సెంటర్లో మీకు నియర్ బై సెంటర్ చూసుకొని అక్కడికి వెళ్ళండి. ఇది దీని గురించి అడగండి, తప్పకుండా చెప్తారు ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది. ఎందుకంటే ఇక్కడ మీరు ఓపెన్ చేసినప్పుడు ఈ పరిస్థితి ఉంది కాబట్టి. ఓకే, ఒకవేళ మీకు తెలిస్తే అప్లై చేసేసుకోండి. ఓకే, సో ఒకవేళ తెలియకపోతే ఇక్కడ ఉన్న 5 సెంటర్లు డిఓ ఆఫీస్కి వెళ్ళి మీరు నియర్ బై డిఓ ఆఫీస్లో అడగండి ఇది ఎలా అప్లై చేయాలి ఏంటని. లేదంటే ఇన్ఛార్జ్ని అడగండి, తప్పకుండా సెంటర్లో ఇన్ఛార్జ్ అనేది ఉంటారు. సో అక్కడికి వెళ్ళి అప్లై చేయండి. ఇది ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి 150 రూపీస్ ఉంది, ఫైన్ వచ్చేసి 50 రూపీస్ ఉంది. సో
ఇది లింక్ ప్రొవైడ్ ఆన్లైన్ అప్లికేషన్ ఆఫ్టర్ లాగిన్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎప్పుడైతే మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవుతారో అప్పుడే మీకు అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. సో అప్పుడే మీరు కంప్లీట్గా అన్ని ఆన్లైన్లో పే చేయగలుగుతారు. అది ఎలా ఓపెన్ చేయాలి, ఏంటి ఇది ఏంటి అనేది మీకు తెలిస్తే చేసేసేయండి. తెలియకపోతే డిఓ ఆఫీస్ ఆర్ ఇక్కడ ఇన్ఛార్జ్ దగ్గరికి అడగచ్చు. అలాగే మాన్యువల్ చలానస్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్. సో మాన్యువల్గా అయితే తీసుకోరు, ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఇంతకుముందు ఎవరైనా ఫెయిల్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇది టీటీసీ లోయర్ గ్రేడ్ మీద మీరు ఎగ్జామ్కి, థియరీ ఎగ్జామ్కి అప్లై చేసుకుని, ఇది జూలై ఆగస్టులో ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.